ఆషాఢ అమావాస్య రోజు చేసే ఈ హోమానికి అంతటి విశిష్టత ఎందుకు? పితృదేవతల స్మరణకు, మనస్సు పరిసరాల శుద్ధికి, దైవానుగ్రహాన్ని కోరుకోవడానికి ఈ రోజు ఎందుకు పవిత్రమైనదిగా భావిస్తారో తెలుసా? ఈ రోజు జలకంఠేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న పవిత్ర హోమం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషం ఏంటో తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో ప్రతి అమావాస్యకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. అందులోనూ ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను స్మరించటం, వారి కోసం ప్రార్థనలు చేయటం, తర్పణం, దానం మరియు జపం చేయడం పవిత్రమైన ఆచారాలుగా భావిస్తారు. మన పూర్వీకులను కృతజ్ఞతతో స్మరించటం వారిని గౌరవించినట్లవుతుంది. హోమం అసలు ఎందుకు చేస్తారు? హోమం అంటే కేవలం అగ్నిలో ఆహుతులు వేయడం కాదు. వేద సంప్రదాయంలో అగ్నిదేవుడు మనం సమర్పించే ఆహుతులను దేవతలకు చేరవేసే దైవ స్వరూపంగా భావిస్తారు. మంత్రోచ్చారణ, ఆహుతులు, భక్తితో చేసే ప్రార్థనల ద్వారా మనలో అశాంతి తొలగి మనసు ప్రశాంతంగా, పరిసరాలు పవిత్రంగా మారుతాయి. ఈ పవిత్రమైన ఆషాఢ అమావాస్య సందర్భంగా జలకంఠేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఈ హోమం భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. వేద మంత్రాల ఘోష, హోమాగ్ని, శివనామస్మరణ ఇవన్నీ కలిసినప్పుడు ఆలయ వాతావరణం ఎంతో భక్తిమయంగా మారుతుంది. ఈరోజు మనం కూడా కొంత సమయం కేటాయించి భగవంతుడిని స్మరించుకోవచ్చు. మనం ఏం చేయవచ్చు? ఆషాఢ అమావాస్య రోజున వీలైతే పితృదేవతలను భక్తితో స్మరించుకోవాలి. ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. శక్తికి తగ్గట్టు దానం చేయాలి. శివనామస్మరణ లేదా నామజపం చేయాలి. ముఖ్యంగా భయంతో కాకుండా భక్తి మరియు విశ్వాసంతో ఆచరించాలి. అమావాస్య అంటే కేవలం చీకటి కాదు. మన కంటికి వెలుగు కనిపించని సమయంలో కూడా దైవంపై నమ్మకం ఉంచాలని గుర్తు చేసే పవిత్రమైన రోజు. ఈ ఆషాఢ అమావాస్య సందర్భంగా కంఠేశ్వర స్వామి వారి కృప ప్రతి కుటుంబంపై ఉండాలని కోరుకుందాం. ఓం నమః శివాయ. మీరు కూడా జలకంఠేశ్వర స్వామిని భక్తితో స్మరిస్తే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన సనాతన ధర్మ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి సనాతన ధర్మ వీడియోలను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఓం నమః శివాయ.